హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ స్టోరీస్. నేను మీకు కథ చెప్తాను. ఇది నిజంగా గతంలో జరిగిన స్టోరీ. ఎవరైనా చచ్చాక నరకానికి పోతారు, కానీ కొంతమంది మాత్రం బ్రతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూస్తారు. ఒకప్పుడు జైళ్ళల్లో పరిస్థితి అలాగే ఉండేది. ఈనాడు మనం చూస్తున్న జైళ్లలో లెక్క ప్రకారం భోజనం, తిండి, నిద్ర అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు వేరు. ముఖ్యంగా 200 సంవత్సరాల క్రితం ఉన్న జైళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఆ జైళ్లలోనే ఎన్నో కట్టుకథలు, ఊహించని ఒళ్ళు గగ్గురు పొడిచే సంఘటనలు ఎన్నో బయటకు వస్తూ ఉండేవి. నిజంగానే ఆ జైళ్లలో ఏదైనా జరగకూడనిది జరుగుతోందా, లేదా భయంతో అక్కడ కుంగిపోయినటువంటి మానసిక ఒత్తిడికి గురైనటువంటి మనుషులు కథనాలు అలా ఉంటున్నాయా? ఏమో. ఈరోజు మనం అలాంటి ఒక జైల్లో జరిగిన భయానక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఆ జైలు పేరు అల్టాక్రాజ్ జైలు. అమెరికాలోని అత్యంత భయంకరమైన జైళ్లలో ఒక జైలుగా ఈ అల్టాక్రాజ్ గురించి చెప్తారు. ముఖ్యంగా 19వ శతాబ్దంలో ఈ జైలు అత్యంత ప్రాచుర్యం పొందింది. దేశంలోనే అత్యంత భయంకరమైన నేరాలు, మోసాలు, హత్యలు చేసిన వారిని ఆ జైల్లో ఉంచేవారు. అలాంటి జైల్లో ఎట్లాంటి శిక్ష ఉండేది అంటే, కొంతమంది తీవ్రమైనటువంటి నేరస్తుల్ని సాలిటరీ కాన్ఫిన్మెంట్ సెల్లో ఉంచేవారు. అంటే ఒంటరిగా ఓ చీకటి గదిలో ఉంచటం. అంటే కేవలం 4 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ జైల్లోనే అతన్ని చీకటి గృహంలో బంధించేవాళ్ళన్నమాట. సంవత్సరాల తరబడి అదే జైల్లో ఉంటూ ఆ మనిషి అక్కడే జీవనం సాగించాలి. ఆ జైల్లోకి వెళ్ళిన మనిషి అక్కడే చనిపోతూ ఉండేవాడు. అలా ఎంతోమంది ఖైదీలు దారుణమైనటువంటి మరణావస్థ గురించి గార్డులు కథలుగా చెప్పేవారు. నిజానికి అల్టాక్రాజ్ జైలు ఎంత భయంకరమైనది అంటే, ఎవరైనా ఆఫీసర్ జీవితంలో తప్పు చేస్తే ఆ జైల్లో వేస్తారంట. అంటే అక్కడ పనిచేయడం కూడా శిక్ష లాంటిదే. నరకప్రాయం అంటుంటారు సెక్యూరిటీ గార్డ్స్ అక్కడి ప్రజలు. అది 1982వ సంవత్సరం. ఆ జైల్లో ఆనాటి సాలిటరీ సెల్లన్నీ హోల్ అని పిలిచేవాళ్ళు. హోల్ అని పిలవడానికి కూడా ఒక కారణం ఉండేది. ఇప్పటిలా కాక అప్పట్లో మరుగుదొడ్ల సదుపాయాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. ఆ జైల్లోనే చివర్లో ఒక రంధ్రం ఏర్పరిచి దానిలో నిత్యావసరాల కోసం తీర్చుకోవాలి. రోజుకి 2 గ్లాసుల వాటర్ మాత్రమే ఇచ్చేవారు. అలాగే వారికి తోచినప్పుడు మాత్రమే భోజనం పెట్టేవారు. అలాంటి హోల్ అనేటువంటి సెల్లో ఒకానొక ఖైదీ ఒక అర్ధరాత్రి 1 గంటల సమయంలో ఉన్నట్టుండి పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. సాధారణంగా జైలు నుంచి తప్పించుకోవడానికి లేదా జైల్లో ఉన్న ట్రామా పరిస్థితి నుండి భయపడటానికి ఖైదీలు అలా ఏదో రోగం వచ్చినట్లు పెద్దగా కేకలు పెడతారు. ఎవరైనా జాలితో తలుపు తీస్తే అలా బయటికి రాగానే గార్డులపై దాడి చేస్తారు. అందుకే అనుమానంతో గార్డ్ ఏమాత్రం స్పందించలేదు. నన్నెవరో చంపేస్తున్నారు, నన్ను కాపాడండి అని అతను ఎంతో భయంకరంగా కేకలు పెడబొబ్బలు పెట్టాడు. కానీ ఎంతసేపటికి అటువైపు నుంచి గార్డులు స్పందించలేదు. రాత్రి మొత్తం అరిచిన అతను రాత్రి 4 గంటల సమయంలో కాలం చేశాడు. ఆ సెల్లులో నుంచి ఎలాంటి శబ్దాలు రావటం లేదు. ఇక తాను నిద్రపోయాడని సెంట్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు ఆ సెల్ నుంచి ఎలాంటి స్పందన, శబ్దం రాకపోవడంతో ఆ సెల్ని ఒకసారి పరిశీలించి చూశారు. లోపల ఉన్న ఖైదీ పడిపోయి ఉన్నాడు. తలుపు తీసి ఏం జరిగిందని చూసేటప్పటికీ అతను చనిపోయి ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే, అతను సాధారణంగా సావలేదు.
మీద బలమైనటువంటి గాయాలతో అతను చనిపోయాడు. అంతేకాదు, ఆ జైలు గోడలపైన, ఆ జైలుపై ఏవేవో వేళ్లతో గీసినటువంటి మరకలు, ఇతను ఒంటిపైన నెత్తురు చుక్క కూడా లేదు. కానీ గోడలకు మాత్రం రక్తం. మరి రక్తం ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఏమి జరిగినట్టు? కొంపదీసి గార్డు కావాలని చంపి కట్టుకథ అల్లుతున్నాడా? పరీక్ష చేసి నేర పరిశోధన విభాగం వారు చూశారు. కానీ చుట్టుపక్కనున్న ఖైదీలు, అలాగే మిగతా ఆఫీసర్లు చెప్పిన దాన్ని బట్టి, ఆ వాంగ్మూలం బట్టి కోర్టు ఈ గార్డు ఏమీ చేయలేదని తేల్చేసింది. అసలు జైలు జీవితం ఒక నరకం అంటే, ఆ నరకంలో భయంకరమైన చావుని చూసిన అతను ఆ రోజు రాత్రి ఏమి చూసి ఉంటాడు? అతనికి ఏమి జరిగి ఉంటుంది? అసలు ఆ రక్తపు మరకలు ఎక్కడ నుంచి వచ్చి ఉంటాయి? ఏమో, ఈ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకలేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబర్ కాండి, ఇంకా షేర్ చేయండి.